హలో ఎవ్రీవన్. సో యాక్చువల్గా ఈరోజు మీకోసం ఒక వీడియో తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ అనేది మనకి బేసిక్గా కార్లో యూజ్ అవుతుంది. సో ఇది ఏంటి ప్రోడక్ట్, ఎలా యూజ్ అవుతుందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందంటే, ఎప్పుడైతే మనం కారు బేస్ వర్షన్ ఆర్ఎల్స్ మిడ్ వర్షన్ కొన్నప్పుడు మనకి రియర్ సీట్లో ఏంటంటే, కార్లో రియర్ సీట్లో మనకి ఎక్స్ట్రా లైట్స్ అనేది రాకపోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ క్యాబిన్ వరకు మాత్రమే లైట్ ఉంటుంది. సో రియర్ క్యాబిన్ ఏంటంటే ఎప్పుడైనా కిడ్స్ని తీసుకెళ్ళినప్పుడు, ఫ్యామిలీని తీసుకెళ్ళినప్పుడు లైట్ కావాలని చెప్పేసి అడుగుతుంటారు. సో అలాంటప్పుడు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన కార్ డెకర్స్లో కానీ సో అక్కడ చూసినప్పుడు ఏంటంటే లైట్ కావాలని పెడతారు. బట్ ఏంటంటే మనం ఏంటంటే ఏదైతే ఈ ప్రొవిజన్ అనేది ఉందో, సో దీన్ని కట్ చేసి పెట్టడానికి వాళ్ళు అది మాత్రమే చెప్తారు. సో అది కాకుండా మనం ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే, మనకి ఎలాంటి వైరింగ్ కట్టింగ్ లాంటిది ఏం అవసరం లేకుండా మనం రియర్ సీట్లో ఈ లైట్ అనేది స్టిక్ చేసేసుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఒకసారి ఎలా ఉంటుంది, ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయని చెప్పేసి ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. అన్బాక్స్ మొదలు పెట్టిద్దాం. ముందు ఏంటంటే దీనికి పేరు వచ్చేసి మల్టీ ఫంక్షన్ ఎల్ఈడి లైట్ అని ఉంటుంది. కొంచెం బ్రైట్నెస్ కూడా ఎక్కువనే వస్తుందని చెప్పేసి అన్నారు. లో పవర్ కన్జంప్షన్, లాంగ్ లైఫ్, రీఛార్జబుల్ అండ్ ఈజీ టు ఇన్స్టాల్. సో ఇది రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. బ్యాటరీస్ లాంటివి ఏమి ఉండదు, వైర్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది. ఒకసారి మనకి దీంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ వచ్చాయి అని చెప్పి చూద్దాం. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాము. సో బాక్స్ని పక్కకు పెట్టేస్తే మనకి దీంట్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవి. మెయిన్గా మనం ఇది లైట్ అనేది ఛార్జ్ చేసుకోవడానికి ఒక పవర్ కేబుల్ అయితే ఇచ్చారు, ఇది ఒకటి. నెక్స్ట్ మెయిన్ ఐటమ్ అయితే ఇదే. సో దీని ద్వారా మనకి రియర్ క్యాబిన్లో లైట్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఒక జస్ట్ ఇన్వాయిస్, అది క్లీన్ చేసుకోవడానికి, వైప్ చేసుకోవడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి 2x టేప్. సో దీన్ని మనం ఈ రియర్ క్యాబిన్లో పైన స్టిక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఎలాగ వర్క్ చేస్తుందని చెప్పేసి చూపుతాను. సో మనకి ఏంటంటే ఇది మ్యాగ్నెట్ ద్వారా అతుకుతుంది. సో ఇది వచ్చేసి జస్ట్ ఐరన్ షీట్. ఈ ఐరన్ షీట్ని ఫస్ట్ మనం క్యాబిన్లో పైన ఈ 2x టేప్ని యూజ్ చేసి స్టిక్ చేయాల్సి వస్తుంది. స్టిక్ చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే బ్యాక్ సైడ్ ఈ మ్యాగ్నెట్ ఉంది. ఈ మ్యాగ్నెట్ ద్వారా ఏంటంటే ఇది పైన అలాగే స్టిక్ అయిపోతుంది, లైక్ ఇట్లా. ఇది ఐరన్ అనుకోండి, పైన స్టిక్ చేసిన తర్వాత దీనికి ఇలాగా స్టిక్ అయిపోతుంది. సో అలాగే ఫిక్స్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టాలనుకున్నామో ఇది పైన అలాగే ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఈ డాటా కేబుల్ యూజ్ చేసి కార్లో ఉన్న మనకి ఎలాగూ టైప్-C పోర్ట్ ఉంటుంది, లేదా USB పోర్ట్ ఉంది, దాంతో మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో ఇది ఒకసారి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఇది మనం టియర్ చేయగానే మనకి ఇందులో నుంచి ఒక వైపర్ క్లాత్ వచ్చింది. సో ఫస్ట్ ఇది మనం ఇలా క్లీన్ చేయండి నీట్గా, ఇలాంటి డస్ట్ లేకుండా. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకు ఇందులో ఈ 2x టేప్ ఉంటుంది. ఇది రెగ్యులర్ 2x టైప్ కన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో దీన్ని మనం ఈ ప్లేట్కి ఏదైతే ఈ ఐరన్ షీట్ ఉందో చిన్నది, దీనికి స్టిక్ చేసి దీన్ని మన క్యాబిన్లో పైన స్టిక్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏదైతే ప్లేస్లో కావాలో అక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇది స్టిక్ చేశాక మీకు చూపిస్తాను. చూసారుగా, నేను ఈ 2x టైప్ని అయితే దీనికి స్టిక్ చేయడం జరిగింది. ఇది ఇంకొక సైడ్ మనం దానికి స్టిక్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఈ 2x టైప్ని కొంచెం నీట్గా ప్రెస్ చేసుకొని దీన్ని పైన మనకి ఏ ప్లేస్లో అయితే కావాలో ఆ ప్లేస్లో క్యాబిన్కి అతికించుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనం ఇది ఏదైతే స్టిక్ చేసుకున్నామో 2x టైప్ని, సో దీన్ని టియర్ చేసి మనకి ఎక్కడైతే ఈ క్యాబిన్లో పైన కావాలో లైట్, సో అక్కడ ఫిక్స్ చేసుకున్నాం. ఈ 2x టైప్ సంబంధించిన గమ్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా ఉంది యాక్చువల్లీ. సో మళ్ళీ ఊడి రావడం అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చూడడానికి అయితే బాగుంది.
సో నాకు ఈ సెంటర్ పాయింట్లో చూసుకొని ఇక్కడ ఫిట్ చేసుకుంటున్నాను. సెంటర్ పాయింట్ నేనైతే ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని కరెక్ట్గా ఉంది. సో ఇక్కడ నేను దీన్ని చెక్ చేసుకుంటున్నాను. సో ఇది స్టిక్ చేసుకున్నాము, అయిపోయింది. సో నేను ఇక్కడ ఏదైతే స్టిక్ చేశానో ఇది స్ట్రాంగ్గా అతుక్కుపోయింది, అంత ఈజీగా కూడా రావట్లేదు. బాగుంది, దీని స్ట్రెంత్ అయితే ఇది ఈజీగా అయితే రాదు. సో నెక్స్ట్ దీన్ని తీసేసి మనం ఈజీగా ఏదైతే ఈ లైట్ ఫిక్స్ చేసామో లైట్ స్టార్ట్ చేసుకుంటున్నాం, ఫిక్స్ చేసాడండి అంతే. ఇంత సింపుల్గా వస్తుంది. నెక్స్ట్ ఈ లైట్ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఎలా ఆన్ చేయాలి ఏంటని చెప్పేసి. జస్ట్ ఈ బటన్ని ఇలా ప్రెస్ చేసామంటే లైట్ వచ్చేస్తుంది. సో ఇంత సింపుల్గా మనము ఈ లైట్ అనేది మనకు ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో మిడ్ వర్షన్ ఉంటుందో దాంట్లో మనం యూజ్ చేసుకొని వాడుకోవడానికి ఉంటుంది. ఇంత ఈజీగా తీయచ్చు. ఇన్ కేస్ మనం ఏమైనా ఛార్జింగ్ పెట్టాలనుకుంటే దీన్ని ఇలాగ తీసేసి ఛార్జింగ్ పెట్టేసుకోవడం. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, share and subscribe to my channel.